ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహించాలని ప్రభుత్వం యోచించింది. 3 నెలల క్రితం నుండి ఈ రథసప్తమి ఉత్సవాలను సక్సెస్ చేసేందుకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకర్షించాయి. కాకపోతే విస్తృత ప్రచారం ఈరోజు భక్తులు పెద్ద మొత్తంలో రావడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి వీవీఐపీలతో పాటు 500, 300, 100 రూపాయల టిక్కెట్లు నకిలీవి ముద్రించి ఈరోజు అమ్మకాలు చేపట్టారన్న కొత్త ఉదంతం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు మాత్రం 4 జిరాక్స్ షాపుల యజమానులతో పాటు 5 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను కూడాను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరి ఈ నకిలీ పాసుల ఉదంతం జరిగినటువంటి ఏదైతే రథసప్తం ఉత్సవాలకు వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కలిగించలేదన్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆపాద నుండి తప్పించుకొని ఈరోజు ఇటువంటి పోకడికి వెళ్తున్నారా అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు స్వరూప్ ఉన్నారు. చూస్తే కనుక మునుపెన్నడూ లేనటువంటి భక్తులు ఈరోజు అరసవెల్లి జయంతి ఉత్సవాలకు తాకిడి. మరోవైపు చూస్తే కనుక ఆ ఉత్సవాల్ని అది రాష్ట్ర పండుగ నిర్వహించడం, ఆ ప్రతి భక్తులకు కూడాను అరగంటలో దర్శన భాగ్యం కలిగిస్తారు. ఇవన్నీ కూడా ఫెయిల్ కావడంతో 5 రోజుల అనంతరం ఈరోజు నకిలీ పాసుల ముద్రణ జరిగింది. 9 మందిని అదుపుది. ఇందులో వాస్తవం ఏమైనా ఉందా? నకిలీ పాసులు ముద్రించారు అని చెప్పేసి మనం ఈ మధ్యన ఈ 2-3 రోజుల్లో ఈ పేపర్లో గట్రా వినడం జరిగింది. అసలు ఎప్పుడూ లేని విధంగా ఎన్నాళ్ళు నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఈ 40 సంవత్సరాల నుంచి చూస్తున్న సందర్భంలో రథసప్తమి వేడుకల్లో ఎప్పుడూ కూడా నకిలీ ఉదంతం అనేది లేదు. అందులో రథసప్తమి అనేది రాష్ట్ర పండుగ చేశారు. చాలా ప్రికాషనస్గా ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ నకిలీ ఉదంతాలు దేవుడి దగ్గర ఉండడం అనేది చాలా శోచనీయం. దానికి గల కారణం కూడా చెప్పాలంటే అసలు ఆ అధికారులకి అసలు ఎక్కడ పని చేయించారు చెప్పండి. 19 నుంచి 24వ తారీఖు వరకు కూడా 25వ తారీఖు రథసప్తం పెట్టుకొని 24వ తారీఖు వరకు అంటే 6-7 రోజులు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ పెట్టేసి, జబర్దస్త్ అని చెప్పి, ఎవరో కండక్టర్ ఝాన్సీ అని చెప్పేసి, తమన్ గారి ప్రోగ్రామ్ అని పెట్టేసి, రోజుకో ప్రోగ్రాం పెట్టేస్తే సెలబ్రిటీస్ని తెచ్చి అక్కడ ఆర్ట్స్ కాలేజీలోని పెద్ద ఎత్తున ఈ వినోద కార్యక్రమాలు చేసే నిమగ్నంలో ప్రభుత్వాలు ఉండి ప్రజాప్రతినిధులు ఉన్న సందర్భంలో అధికారులందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే మెయిన్ ఉదంతమైన 25వ తారీఖు రథసప్తమి కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారులు ఎక్కడున్నారు చెప్పండి. ఈరోజు భక్తి తత్పరతతో పాటు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా పంచాలి. రాష్ట్ర ప్రభుత్వంగా ఆ జయంతి వేడుకలు చేపట్టారు కాబట్టి వారం రోజులు నిర్వహించాలన్నటువంటి ఒక ఉత్సుకత ఈరోజు అటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు మాత్రం నిర్వహించడం జరిగింది. కానీ జయంతి వేడుకలు వారం రోజులు నిర్వహించిన, 3 రోజులు నిర్వహించిన, ఒక్కరోజు స్వామివారి పుట్టినరోజు వేడుకల విషయంలో మాత్రం నిర్లక్ష్యం ఈరోజు భక్తుల పాలిట శాపంగా మారిందన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. 100% అది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈవెంట్స్ అని చెప్పేసి అన్నారు. 25వ తారీఖు రథసప్తం అన్నారు. 19 నుంచి 24వ తారీఖు ఈవెంట్స్లో ప్రతి రోజు కూడా ఒక్కొక్క కన్సర్న్ ఆఫీసర్ని బాధ్యత వహించారు. ఉదాహరణకి 23వ తారీఖు 24వ తారీఖు తమన్ ప్రోగ్రాం సంబంధించి ఆర్డీఓ టెక్కలి కన్సల్ట్ ఆఫీసర్ అని చెప్పేసి రాశారు. మరి 25వ తారీఖు ఆ స్కెడ్యూల్లో 25వ తారీఖు ఎవరు కన్సల్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఎందుకు రాయలేదు? ఇచ్చిన స్కెడ్యూల్లో 19 నుంచి 24 ప్రతిరోజు ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టారు కానీ 25వ తారీఖు ఎవరు కూడా బాధ్యత వహించలేదు. ఎందుకంటే వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నందుకే ఈరోజు నకిలీ పాసుల ముద్రణ జరిగింది. కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్న ఒక తంతుని తెరపై తెచ్చారనుకోవచ్చు. అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఎంత ఫెయిల్యూర్ 25వ తారీఖు రథసప్తమి కార్యక్రమం ఏదైతే ఉందో భక్తులందరూ కూడా ఎవరు కూడా దర్శనం చేసుకోలేని సందర్భంలో అది ఒప్పుకోకుండా క్షమాపణ అడగకుండా మేము అడిగింది ఏంటంటే ఒక క్షమాపణ అడగండి, దానివల్ల ఏంటంటే రెక్టిఫికేషన్, అది క్షమాపణ అంటే కింద దిగడం కాదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడిగినప్పటికీ కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా జరిగిందని చెప్పేసి అన్న వ్యక్తులు ఈరోజు మళ్ళా ఎందుకు ఈ కొత్త ఉదంతం తీసుకొచ్చారు, నకిలీ అని చెప్పేసి పాసులు అని చెప్పేసి చెప్పారంటే ఇట్స్ సెల్ఫ్ ఫెయిల్యూర్. ఒక రాష్ట్ర పండగ సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఒక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కేవలం పాసులు నకిలీ అని చెప్పేసి అన్నారంటే వాళ్ళ పర్యవేక్షణ ఎంత దారుణంగా పడిపోయిందో మీరు ఒకసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. అట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఒక పార్ట్, వాళ్ళంతా కూడా అధికారులు కాదు, అధికారం చలాయించే వ్యక్తులు కాదు. వాళ్ళు అధికారం చలాయించవలసింది ఎవరంటే ప్రజాప్రతినిధులు ఈరోజు పెద్ద ఎత్తున ఈ వారం రోజులు కూడా
క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించారు తప్పించి ప్రజలకి, భక్తులకి అందరికీ కూడా ఎలాగా అసలు దర్శనం కల్పించాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో, సేవా దృక్పథంతో ఎవరు పనిచేయలేదు కాబట్టి ఈరోజు అధికారులకు కూడా మేము అనడానికి మాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే అధికారులు కూడా ఎక్కడ పని చేయించారు. ఈరోజు అధికారులందరికీ కూడా వారం 5 రోజులు వేరే దగ్గర డిప్యుటేషన్ చేస్తే, ఉదాహరణకి తమన్ ప్రోగ్రాం ఉంది. తమన్ ప్రోగ్రాంకి సంబంధించి 23, 24వ తారీఖు శనివారం రాత్రి 12 వరకు జరిగింది. తెల్లవారితే ఆదివారం 12 గంటలకు రథసప్తమి. 12 గంటల వరకు తమన్ ప్రోగ్రాంలో అధికారులందరూ అక్కడ నిమగ్నమై ఉంటే 1 నిమిషంకి రథసప్తంలో అరసవిల్లు ఇక్కడ భక్తులు వస్తుంటే వాళ్ళందరూ అక్కడ పర్యవేక్షిస్తారా, ఇక్కడ పర్యవేక్షిస్తారా? అంతా కూడా అనాలోచిత నిర్ణయాలు. తమన్ గారి సేవలో నిమగ్నమైన ప్రజాప్రతినిధులు రథసప్తమి రోజు ఆ రోజు కనీసం కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు. అది శోచనీయం. 12 అయినా శనివారం 12 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం కొన్ని వేల మంది అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిరా. సింపుల్ లాజిక్. అదేదో 26వ తారీఖో 27వ తారీఖో పెట్టుకోవచ్చు కదా. అస్సలు బుర్ర అనేది అప్లై చేయకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రవర్తించారు. ఇది రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ సంవత్సరం అయినా సరే ఇలా రిపీట్ అవ్వకుండా అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే కార్యక్రమం. ఒక వ్యక్తి చెప్పాడు ఏమనంటే, లక్షల మంది వచ్చారని. లక్షల మంది వస్తారు, ఎందుకు రారు? అసలు రథసప్తమి అంటే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలనే సందర్భంతో అందరూ వస్తారు. ఎంతమంది వస్తారా అనేది మనం గమనించి, లేకపోతే పోల్చుకొని ఎజంప్షన్ వేసుకొని దాని ప్రకారం ఏర్పాట్లు చేయడమే ప్రభుత్వాల లక్ష్యం తప్పించి రావద్దు అనడానికి ప్రభుత్వాలకి ఎటువంటి హక్కు లేదని చెప్పేసి ఒక ప్రశ్న. ప్రతి దానికి ఒక లెక్క చూపిస్తున్నారు. వివిఐపీలు 2600 మంది, దాతలు 4001 మంది అని, స్థానికులకు 4000 మందికి పాసులు ఇచ్చామని, విఐపీలకు 3000 పాసులు ఇచ్చాం. మొత్తంగా 13,000 పాసులు, 300 రూపాయల టికెట్లు అందుబాటులో పెడితే 6,000 మాత్రమే అమ్ముడుపోయాయి లెక్కలు చెప్తారు. ఇదంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ ఒక డిజిట్ వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో రావడానికి దారి తీసిన పరిణామాలు ఈరోజు నకిలీ పాసలు మాత్రం వెల్లువెత్తాయి అన్నటువంటి ఒక అనుమానం నేపథ్యమే ఈరోజు అటువైపుగా మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే మీకు నకిలీ పాసులు అని చెప్పేసి అనడం, లేకపోతే మరొకటి అనడం. ఈ నకిలీ పాసులు ఉదంతం కూడా ఒకవేళ నిజంగా వాళ్ళు అడ్మిట్ చేస్తే అది ఎవరు ఫెయిల్యూర్? అది ప్రభుత్వం ఫెయిల్యూర్. అది ఎందుకంటే ఈరోజు నకిలీలు ఏవైనా సరే తయారు చేయరు అంటే అది ఒక క్యూఆర్ కోడ్, ఒక విఐపి పాస్కి కానీ లేకపోతే ఒక 300 టికెట్ కానీ 500 టికెట్ క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలి? ఎందుకు అసలు స్కానింగ్ మెషిన్స్ ఎందుకు పెట్టలేదు అక్కడ? సో వాళ్ళకి అసలు టైం లేకుండా, అధికారులు ఎవరికి కూడా టైం లేకుండా పూర్తిగా వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి తేలిపోయే కార్యక్రమాలే ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా రెవెన్యూ ఎంప్లాయీస్కి, పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా అక్కడ డ్యూటీస్ చేయడం వల్లే ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. అంతేకాకుండా సండే కావడం, సోమవారి పుట్టినరోజు కూడా, ఆదివారం కావడం, ఆయనకి ఇష్టమైన రోజు కావడం, ఆ విధంగా కూడా భక్తులు తాకిడి ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు 100 రూపాయలు, 300, 500 రూపాయల టికెట్లు ఆన్లైన్లో విక్రయించారు. డోనర్లకు కూడా వాళ్ళ ఇంటికే పాసులు పంపించారు. తో పాటు ఈసారి మాత్రం ఏవైతే క్షీరాభిషేకం టికెట్ల ప్రక్రియ కూడా చేశారు. బ్యాంక్ అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విక్రయించినటువంటి టికెట్లో క్యూఆర్ కోడ్ స్కానర్ కంపల్సరీగా ఉంటుంది. స్లాట్ల రూపంలో కూడా ఇచ్చారు. ఆ టైమింగ్కి వెళ్ళిన భక్తులకు కూడా ఈరోజు దర్శన భాగ్యం కలిగినటువంటి ఒక తప్పిదం కావచ్చు, పొరపాటు కావచ్చు, ఈ నకిలీ పాసులకి ముడిపెడితే దాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఒక ఉదంతం తెరపైకి వచ్చిందంటే మీరు అనేది కరెక్టే. అది కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదివారం నాడు ఆ రోజు రథసప్తమి పడిందని అందుకే భక్తుల తాకిడి పెరిగిందని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఆదివారం 6 సంవత్సరాల క్రిందట కూడా ఒక ఆదివారంలో రథసప్తమి పడింది. అప్పుడు ఎందుకు ఫెయిల్ అవ్వలేదు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యింది? ఆదివారం అనేది ఒక షాక్లా చెప్తున్నారు. ఏమనంటే ఆదివారం కాబట్టి జనాలు ఎక్కువ మంది వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మీకు తెలుసు కదా ఆదివారం పడిందని, జనాలు తాకిడి ఎక్కువ వస్తుందని తెలుసు కదా, మరి ఎందుకు ఆ ఏర్పాట్లు చేయలేదు? ఆ విధంగానే 2 లక్షల మంది భక్తులు వచ్చేందుకు అనుకున్నటువంటి ఏర్పాట్లు చేసామని కూడా నిర్వాహకులు చెప్తారు. అదే చెప్తున్నాం. వాళ్ళు నిజంగా ఏర్పాట్లు చేసినట్టయితే అంత లక్షల మంది ఎందుకు వెనుతిరిగారు? కనీసం పసగాడు సూర్నానంబిల్లి జంక్షన్ వరకు కూడా చాలామంది భక్తులు అందరూ రిటర్న్ అయిపోయిన సందర్భం మనం చూసాము. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంతమంది భక్తులు రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాల మీద ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వస్తే అది ఒక నమ్మకంగా, అది ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ఆర్డర్గా ప్రజలందరూ కూడా తీసుకుంటారు. గంటల దర్శనమా? 100% నిజం. ఎందుకంటే 2 రోజుల ముందు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే అఫీషియల్గా కలెక్టర్ గారితోనే
ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ప్రజాప్రతినిధులు. ఏమనంటే మేము 4 లైన్లు పెట్టాము, ABCD అని పెట్టాము. మీరు వస్తే అరగంటలో స్వామివారి దర్శనం, నిజరూప దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా మీకు దర్శన ఏర్పాట్లు చేసామని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భంలో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రజలందరూ కూడా చూసి అది నమ్మి నిజమని అనుకొని అందుకే తండోపతండాలుగా జనాలందరూ కూడా వెళ్ళి ప్రభుత్వం అరగంటలో చేయించేస్తుంది అని చెప్పేసి వెళ్తే తీరా చూసేసరికి అరగంట కాదు కదా, కనీసం ఒక గుమ్మం ఆ ప్రాంగణంలో కూడా వెళ్ళలేని సందర్భం భక్తులందరికీ కూడా కలిగిందని చెప్పేసి అందుకే బేషరతుగా ప్రజలందరికీ కూడా, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులు క్షమాపణ కోరడంలో తప్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెన్నుడు లేనటువంటి ఒక ప్రక్రియ కూడాను అరసవెల్లి జయంతి ఉత్సవాల్లో ఈసారి ఒక మెలకు తీసుకున్నారు. ఎందుకంటే సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం, ఆ స్వామివారి నిజరూప దర్శనం భాగ్యం కలిగించేందుకు కేవలం ముక్కోటి ఏకాదశి నాడు తెరవాల్సిన ఉత్తర ద్వారాన్ని కూడా తెరిచి ఈరోజు వీఐపీలకు కూడాను ఆ మార్గం కూడా స్వామివారి దర్శించుకున్న భాగ్యం అయినప్పటికి కూడాను ఈరోజు సాధారణ భక్తులకు అదృష్ట భాగ్యం కలగలేదు అన్నటువంటి ఒక మదనపాటు నుండి బయటపడేందుకు ఈ నకిలీ పాసుల ముద్రణ విషయాన్ని తెరపైకి తెచ్చారండి. అంతే, మీరు చెప్పింది నిజంగా 100% నిజం. చాలా ల్యాచెస్లో అదొకటి. ఏమనంటే శాస్త్రాలు కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏవో చేసేసి కార్యక్రమాలు చేసేసి మనం అధికారంలో ఉన్నాం కదా, నేను ఒక ప్రజాప్రతినిధి అయితే నేనే మొత్తం అంతా నేను చూసుకుంటానని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాట్లు చేసి శాస్త్రాలను కూడా పట్టించుకోకుండా చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే ముందుకు వస్తున్నాయో, ప్రజల్లో ఎప్పుడైతే డిస్కషన్ పెరిగిందో డైవర్ట్ చేయడానికి ఇప్పుడు నకిలీ ఉదంతం అని పెట్టారు. ఓకే, నకిలీ ఉదంతం అయినా సరే ఫెయిల్యూర్ ఎవరిది? ప్రభుత్వందే ఫెయిల్యూరు, అధికారులదే ఫెయిల్యూరు, ప్రజాప్రతినిధులదే ఫెయిల్యూరు. నేనేమంటానంటే అధికారుల కన్నా ప్రజాప్రతినిధులదే అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఈరోజు సెంట్రల్లో మినిస్టర్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు, అలాగే రాష్ట్రంలో పవర్ఫుల్ మంత్రి ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ పర్యవేక్షించారు, 3-4 రోజులు తిరిగారు. తమన్ ప్రోగ్రాంలో డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ గారు కూర్చొని విపరీతంగా ఎంజాయ్ చేశారు. అవన్నీ చేసినప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అధికారులతో అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటే కనీసం ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోకుండా అక్కడ ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ నిన్న జరిగింది. నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగితే అందరికీ కూడా ఎవరైతే టికెట్లు తీసుకున్నారో అందరూ కూడా లోపలికి సిస్టమేటిక్గా వెళ్ళారు. ఒక క్యూఆర్ కోడ్ స్కానింగ్ అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఇది పెట్టలేకపోయారు? టెక్నాలజీ ఇంత పెరిగింది టెక్నాలజీ కూడా రథసప్తమి అనే రాష్ట్ర పండుగలో ఉపయోగించకపోవడం శోచనీయం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈసారి జయంతి వేడుకల్లో నిర్వాహకులు చేసినటువంటి తప్పిదాలు భక్తుల పాలిట శాపంగా మారాయి. పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నటువంటి వారి ఉత్సుకతలో ఏవైతే ఎంటర్టైన్మెంట్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యత మాత్రం స్వామివారి జయంతి వేడుకలకి ఇవ్వకపోవడంతోనే ఈరోజు ఇటువంటి ఆపాదించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఆ రోజు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ఏవైతే డోనర్ పాసులు కావచ్చు 500, 300 ఈ టిక్కెట్లు మాత్రం నకిలీ టిక్కెట్లు ముద్రించి ఈరోజు పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారన్నటువంటి అంశాన్ని పరిగణనలు తీసుకున్న 5 రోజుల అనంతరం ఈరోజు జిరాక్స్ షాపుల యజమానులతో పాటు 5 ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అదుపులో తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఆ విచారణలో గనక వాస్తవాలు వెలువడితే తప్ప ఈరోజు ఈ నకిలీ పాసుల ఉదంతం మాత్రం ప్రస్తుతం జిల్లావాసులు నమ్మే పరిస్థితి లేదు. రథసప్తం వేడుకల విషయంలో ఈరోజు అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడ తప్పు పట్టే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులను ఎత్తునేసుకొని అధికారులు మాత్రం వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు బందోబస్తుల రూపంలో పోలీసుల్ని, నిర్వహణ రూపంలో అధికారులను కూడా వినియోగించుకున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ ప్రోగ్రాంలో నిమగ్నమైనట్టు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అక్కడ సిబ్బంది మాత్రం రథసప్తం వేడుకలు మొదలయ్యేసరికి మాత్రం వారందరూ కూడా చేతులెత్తేయడంతోనే ఈరోజు ఇటువంటి పరిస్థితులు నెలకొని ప్రస్తుతం ఏవైతే నకిలీ పాసుల ముద్రణ విషయంలో అదుపులో తీసుకున్న వారి దగ్గర ఉన్నటువంటి వాస్తవాలే ఈరోజు మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఇటువంటి రాష్ట్ర పండుగగా నిర్వహించినటువంటి రథసప్తం వేడుకలు వైఫల్యాన్ని మాత్రం కప్పిపుచ్చుకునేందుకు ఈ నకిలీ పాసుల ఉదంతాన్ని మాత్రం తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. మరి పోలీసులు ఈ విషయంలో వాస్తవాలు వెలికి చెప్పాలి, ప్రజలందరూ నమ్మబలికే విధంగా ఈ వాస్తవాలు ఉండబోతున్నాయని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.